జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పాలిటెక్నిక్ విద్యార్థులు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు ముందుకు సాగాలని, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు. కళాశాల అభివృద్ధి కోసం అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహకారం అందిస్తారని పేర్కొన్నారు. అనుగుణంగా కూడా మన ఆలోచన మార్చుకుంటూ మనం ముందుకు పోవాలి. ఇవి లేకుంటే మాత్రమో నీ పక్కవాడికో ఎవడికో అని ఏమీ నష్టం లేదు, మీకు నష్టము. మరి మిమ్మల్ని ఇంకెవరైనా ఫాలో అయితే దేశానికి కూడా నష్టం చేసిన వాళ్ళు అవుతారు. కనుక జీవితంలో మీరు ఇప్పుడు ఒక ట్రాక్ డెవలప్ చేసుకునే సిచ్యువేషన్ మీకు. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత చాలా ట్రాక్స్ ఉంటాయి, చాలా రూట్స్ ఉంటాయి. అట్నే ఇప్పుడు మీరు పాలిటెక్నిక్ పిల్లలుగా మీరు ఇక్కడితోటి ఆగిపోకుండా ఇంకా కొంత భవిష్యత్తుకు సంబంధించిన ట్రాక్ డెవలప్ చేసుకోవడానికి కూడా మీరు ఆలోచించవలసింది. అందులోంచే ఇంటర్మీడియట్ అనేది ప్రతి ఒక్క విద్యార్థికి ఒక టర్నింగ్ పాయింట్ ఇస్తా ఉంటుంది. అంటే ఆయన యొక్క ఫ్యూచర్ను నిర్దేశించేది ఇంటర్మీడియట్ తర్వాత. అట్నే ఇప్పుడు మీ పాలిటెక్నిక్ యొక్క భవిష్యత్తు కూడా మీ జీవితాలను నిర్దేశించే దిశలో మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిర్వర్తిస్తున్నారని చెప్పి నేను చాలా ఘంటాపాతంగా చెప్పగలుగుతాను. ఇవాళ దేశంలోనే మన యొక్క ఈ